సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూస. మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు. తప్పకుండా అరే రండి గురుగారు. నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నాను. అప్లికాయ తింటున్నా గాయస్. ప్రెగ్నెన్సీ తో ఉన్న వాళ్ళు అప్లికాయ తింటే పండంటి బిడ్డ పుడతాడంట గాయస్. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అస్సలు అనుకోలే నువ్వు నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతావా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. రాజా రంగులతో ముగ్గేశా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఏడేనా ఏంటి బాయ్ ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా. రా. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అరే హాట్ వాటర్ గొంతు సాఫ్ అయితే. కూర్చున్న ఓసారి, నిలుచున్న ఓసారి, పడుకున్న ఓసారి, అరేటికోసారి, ఏడింటికోసారి, పావు తక్కువ 10టికోసారి, కూర్చున్న ఓసారి, నిలుచున్న ఓసారి, పడుకున్న ఓసారి, ఏలు పట్టుకుంటే ఓసారి, ఓసారి కళ్ళు పట్టుకుంటే ఓసారి, ఓసారి మీనా జలతారు వీణ. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఆగి వస్తున్నాను. నీ పిల్లకు అమ్మాయి ప్రెగ్నెంట్ వస్తున్నాయి చూడండి డాక్టర్లు అంటే 20,000 కట్టండి అని తెల్లవారులు ఉంచేశారు. ఆ అమ్మాయి తెల్లవారిపాటికి చనిపోయింది. దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. ఎవడో కారణం ఒక్కొక్కడు డాక్టర్లు నువ్వేంట్రా నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు పెట్టుకున్నట్టు ఉంటావు. అంబులెన్స్ ఉంటుంది వైట్, అంబులెన్స్ ఉంటుంది వైట్, అంబులెన్స్ ఉంటుంది వైట్, అంబులెన్స్ ఉంటుంది వైట్. వద్దురా మాతో ఫైట్, తెలుసు కదా. తిగుల్ టోనీ అంటారు, జయపూర్ రాజు డేంజర్ స్మైల్. వైజాగ్ లో బేవర్స్గా తిరిగే వాళ్ళలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. మాట్లాడేంటి? కొంపదీసి మోగోడా ఏంటి? మాట్లాడరా. అరే మాట్లాడరా. హే గాయ్స్, నేను మీ అప్లికడ్ అనమాట. నేను కనుక మీ లవర్ అయితే
నన్ను ఎలాంటి ముద్దు పెట్టి పిలుస్తాను? పోరా గోద లంజా కొడక. మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను ఒకటి పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలా